మా ఆగస్ట్ అంటేనే స్పెషల్. అంటే ప్రతి నెల కూడా ప్రత్యేకమైనదే. బట్ ఆగస్ట్‌లో 1 తేదీ నుంచి 31 తేదీ ఏ తేదీలో పుట్టినా కూడా పేరులో మంచి నంబర్స్ పెట్టుకోగలిగితే వీళ్ళ అపర కుబేరులు. ఆగస్ట్ అంటే 8వ నెల. 8 అనేది అష్టలక్ష్ములు. 8 అంటే నిజాయితీ. 8 అంటే విపరీతమైన పట్టుదల. వీళ్ళకు స్వయం కృషితో చాలా చిన్న ఇంట్లో పుట్టారు, లేదా లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, బట్ దే విల్ క్లైంబ్ అప్. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. ఆగస్ట్ 22. 22 అంటే మాస్టర్ నంబర్, తెలివైన నంబర్. 22 అంటే 4 అంటే కుబేరుడు. ఆగస్ట్ 13 శ్రీదేవి కూడా, ఆమె కూడా కుబేరురాలే. బట్ ఇలా 13న పుట్టిన వాళ్ళకి తెలియని కష్టాలు వస్తాయి, అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. ఆగస్టులో 1లో పుట్టిన వాళ్ళకి సూర్యభగవానుడి దీవెనలతో వీళ్ళు డబ్బు, పేరు, కీర్తి నంబర్ 1గా ఉంటారు. రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు. 2లో పుట్టిన వాళ్ళకి ప్రపంచ జ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ ఉంటుంది. 3లో పుట్టిన వాళ్ళు టీచర్స్గా, గురువులుగా రాణిస్తారు. 4 మల్టీ టాలెంటెడ్. 5 వాళ్ళు సినిమా రంగంలో, రియల్ ఎస్టేట్లో. 6 వాళ్ళు అందం సంబంధించిన శారీస్, గోల్డ్, షేర్స్లో బాగా రాణిస్తారు. 7 వాళ్ళు ఎక్కువ మంది ఇంజనీర్లు, తక్కువ మంది డాక్టర్స్. ఎక్కువ ఇంజనీర్లు. 8 లాయర్సు, పొలిటీషియన్స్. 9 వచ్చేసి కుజుడు, రియల్ ఎస్టేట్ సంబంధించి కాంట్రాక్టర్ బాగా చేయగలరు. సో ఈ ఆగస్ట్ తీసుకుంటే చాలా చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నెల. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆగస్ట్ 16, చిరంజీవి ఆగస్ట్ 22, మహేష్ బాబు ఆగస్ట్ 9, శ్రీదేవి ఆగస్ట్ 13, శ్రీహరి ఆగస్ట్ 15. సో ఈవెన్ హీరో సుమన్, నాగార్జున ఆగస్ట్ 29, హీరో విశాల్ ఆగస్ట్ 29. సో ఆగస్ట్లో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఈ పని నువ్వు చేయలేవంటే చేసి చూపిస్తారు, మొండి. అండ్ వీళ్ళు ఎవరిని మోసం చేయరు. ఇప్పుడు చిరంజీవి గారిని చాలామంది మోసం చేసి ఉండొచ్చు. ఈ మోసం చేసిన వాళ్ళు పోయి ఆయన దగ్గర పోయి క్షమాపణలు అడిగితే వెంటనే క్షమిస్తారు. ఈ ఆగస్టులో క్షమాగుణం ఎక్కువ. అంటే ఇక్కడ దయా హృదయం ఎక్కువ. పగ పెట్టుకోరు, పెంచుకోరు. ఆ రోజుకే మర్చిపోతుంటారు. సో అందుకే మన పిల్లలు ఆగస్టులో పుడితే, ఈ ఆగస్టుకి అధిపతి సూర్యుడు. సూర్యుడి దీవెనల వల్ల వీళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మొండి పట్టుదల, ఎవరి ముందు తల దించరు. అంటే ఆత్మాభిమానం ఎక్కువ కదా. నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అంటే పోరా అంటారు. వీళ్ళకి ధైర్యం ఎక్కువ. 10 మంది వెనకడిగి వేసినా వీళ్ళు ముందడిగే వేస్తారు, భయపడరు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటారమ్మా, సక్సెస్ కొడతారు. ఈ దారి ప్రమాదకరం అంటే కూడా వెళ్తారు, నా దారి రహదారి అని. సో ఆగస్టులో పుట్టిన పిల్లల్ని చూసిన వాళ్ళలో వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా ప్రత్యేకంగా ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, అండ్ భార్యను బాగా చూసుకుంటారు. చిరంజీవి గారు, సురేఖ గారు మనం ఎప్పుడు ఇన్లే డిస్ప్యూట్స్, కొట్లాట్లు ఇన్లే, ప్రేమగానే. సో ఇలా ఆగస్టులో పుట్టిన వాళ్ళు భార్యని, భర్త అయితే భార్యని, భార్య అయితే భర్తని గిఫ్ట్లు ఇస్తుంటారు, వీళ్ళని సర్ప్రైజ్ చేస్తుంటారు. ఆనందములు. పెళ్ళై 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా కూడా కొత్త జంటలాగే ఉంటారు. సో ఇంతకన్నా ఏం కావాలి? సో ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఒక కెంపుగా వేసుకోగలిగితే శక్తులు పెరుగుతాయి. ఆగస్టులో పుట్టిన వాళ్ళు గ్రీన్ బట్టలు, 6 నంబర్ అవాయిడ్ చేయాలి. గ్రీను 6 అంటే వీళ్ళు 6, 15, 24 లాంగ్ జర్నీస్ చేయకూడదు. ఈ ఆగస్టుకి 6 వ్యతిరేకం అమ్మ. శ్రీహరి గారు 15th పుట్టారు. 15 అంటే 6 అంటే శుక్రుడు. సకల సుఖాలు అనుభవించాలి, నేమ్, ఫేమ్, మనీ, లగ్జరీ. బట్ ఆగస్ట్ సూర్యుడు, ఆయన పుట్టింది 15/6 శుక్రుడు. 45 ఏళ్ళకి హీ డైడ్ విత్ క్యాన్సర్. సో కొన్ని డేట్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే, పేరులో మంచి నంబర్స్ పెట్టుకోగలిగితే మనం ఈ దోషాలని బయటపడగలం. అన్నిటికన్నా మూలం మంచి పేరు. అన్ని పేర్లు అందరికి మ్యాచ్ కావు. సో మనం మంచి పేరు పెట్టుకోగలిగితే పిల్లల లైఫ్ బాగుంటుంది, పేరు ఉంటుంది, డబ్బు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మంచి